హాయ్ ఫ్రెండ్స్, కోటేశ్వరి లాగా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు గుంటూరు ఆంధ్రప్రదేశ్లో అయ్యప్ప స్వామి సద్ది కార్యక్రమం ఉంది. చాలా కనుల విందుగా ఉంటుంది. అదేవిధంగా నవంబర్, డిసెంబరు, మార్గశిర మాసంలో బంతిపూలు, కార బంతిపూలు, చామంతులు, ఎక్కువగా కనకంబరాలు, లిల్లీ పూలు వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బంతి పువ్వు ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ మంచుకి చాలా విపరీతంగా కాస్తాయి. 5 నెలల్లో 3 నెలల్లో కాపు అనేది వచ్చింది. కార బంతిపూలు, చామంతి పూలు, బియ్య బంతిపూలు, ఒంట్రెక్క బంతిపూలు, ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, ఒంట్రెంక బంతిపూలు, నోకు బంతిపూలు అని రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి, బంతిపూలు నార వేసుకొని కుదులు చేసుకొని వాటర్ వేసుకుంటే బంతిపూలు విపరీతంగా వస్తాయి. ఇటు సైడ్న వచ్చేసి చిట్టి చామంతి పువ్వులు ఉన్నాయి చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ బంతిపూలు మనము ఫంక్షన్కి కానీ టెంపుల్లో కానీ ఈ ఫంక్షన్ల కార్యక్రమం అప్పుడు గడపలకి కట్టుకుంటాము. దేవుళ్ళకి కూడా పూజా కార్యక్రమాల్లో వినియోగించుకుంటాం. బంతిపూలకి చాలా విశిష్టత అని ఉన్నది. ఇక్కడ నూక బంతిపూలు, బియ్య బంతిపూలు అని ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ కార బంతిపూలు కూడా ఉంటాయి. అదే బంతి చేల్లో రకరకాల మొక్కలు అనేవి ఉన్నాయి. వంగ చెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తి దాకా చూడండి. గుంటూరు ఆంధ్రప్రదేశ్లో నెహ్రూ నగరు, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ దగ్గరలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ బంతిపూలు మాలలు అనేది కొబ్బరి ఆకులతో ఇదే విధముగా డెకరేషన్ అనేది బెలూన్స్ కట్టి బోరలు కట్టుకొని టెంపుల్ అనేది అలంకరణ చేసుకొని అయ్యప్పలు దీక్ష అనేది తీసుకొని సద్ది కార్యక్రమం అనేది వినియోగిస్తున్నారు. అదేవిధంగా బంతిపూల అలంకరణ చేశారు. ముద్ద బంతిపూలు అంటారు. ఆరెంజ్ రంగులో ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఒక సైడ్న ఆరెంజ్ రంగు, ఒక సైడ్న ఎల్లో రంగు వేసుకొని మాలలు అనేది తయారు చేస్తారు. ఇక్కడ దగ్గరలో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోకి వెళ్ళి అయ్యప్పల సద్ది కార్యక్రమం అనేది చూద్దాము రండి మీరందరూ కూడా. అదేవిధంగా నేను లోపలికి వెళ్ళి వీడియో అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూసుకుంటే అక్కడ చాలా విపరీతంగా రద్దీ అనేది ఎక్కువగా ఉన్నారు. ఈ మొక్కలన్నీ బంతిపూలు ఈ మంచు కాలంలో విపరీతంగా వస్తాయి. అన్ని పూలు మార్గశిర మాసంలో, కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో విపరీతంగా వస్తాయి. న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ 2026 సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరు ఆంధ్రప్రదేశ్ నెహ్రూ నగరు, న్యూ గుంటూరు దగ్గరలో నెహ్రూ నగరు 10వ లైన్ అంటారు ఫ్రెండ్స్. అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. సద్ది కార్యక్రమం అనేది ఈ విధంగా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా లోపలికి బంతిపూలు, కొబ్బరి ఆకులతో అలంకరణ అనేది ఈ విధంగా 2 వరుసలుగా బంతిపూలు మాల అనేది వేసుకొని కొబ్బరి ఆకులతో అటు సైడు ఇటు సైడ్న డెకరేషన్ అనేది ఈ విధంగా చేశారు. ఇక్కడ తార్ రోడ్డు, బైకులు ఇవన్నీ గుడి ముందే పెట్టేసేసారు ఫ్రెండ్స్. ఇంకా లోపల సద్ది కార్యక్రమం అనేది జరుగుతుంది. అలంకరణకి ఈ విధంగా కొబ్బరి చెట్లు, చుట్టూతో కొబ్బరి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. రాగి చెట్టు 55 అడుగుల్లో ఉంది అయ్యప్ప స్వామి టెంపుల్లో చూడండి. ఇదే విధంగా సద్ది కార్యక్రమం అనేది అయ్యప్పలు 28వ వార్షిక ఉత్సవం జరుగుతుంది. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్, ఇస్తరాకులు తీసుకొని లైన్గా బఫై అనేది ఇస్తున్నారు.
వెజిటబుల్ రైసు, కుర్మా, గోంగూర, పెరుగు చట్నీ, సాంబారు, వెజిటబుల్ రైస్, స్వీట్ ఏమో కేసరి పెట్టారు. జీడిపప్పులు, కిస్మిస్ పండ్లు, యాలక్కాయలతో స్వీట్ వేసి పెట్టారు ఫ్రెండ్స్. ఈ విధంగా జరుగుతుంది అయ్యప్ప స్వామి గుడిలో టెంపుల్లో 26/12/2025 చద్ది కార్యక్రమం అనేది అయ్యప్ప భజనలతో తెల్లవారుజాము నుంచి హడావుడిగా ఇదే విధంగా ప్రశాంతంగా అయ్యప్పలు పాటలతో ప్రశాంతంగా హోమాలతో ఇదే విధముగా చద్ది కార్యక్రమం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ధ్వజస్తంభం దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర బెలూన్స్, బంతిపూలు, ఇదే విధముగా మైక్ సెట్, ఈ పాటలు అయ్యప్ప పాటలతో ఈ విధముగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇస్తరాకులు, వెజిటబుల్ రైస్, గోంగూర, స్వీటు బొంబాయి రవ్వ కేసరి, స్వీటు, గోంగూర, ఆలుగడ్డ, కుర్మా, టమాటా, వెజిటబుల్ రైస్, పెరుగు చట్నీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.